ఈ రోజు మనం తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బోనాల పండుగ. అసలు బోనాల పండుగ ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి, అసలు పోతరాజు ఎవరు, అమ్మవారి ఘటాల ఊరేగింపు, భవిష్యవాణి, వీటన్నింటికి సంబంధించిన అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. దోస్తులు, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలు పెడదామా? బోనాలు అంటేనే మన హైదరాబాద్ ఆషాఢం పండుగకు అసలైన నిదర్శనం. ఇది ఇప్పటిది కాదు, దీని వెనక పెద్ద చరిత్రనే ఉంది. 1675 ఆనాటి గోల్కొండ నవాబు అయిన కుతుబ్ షాహీ రాజుల కాలంలో మంత్రి మాదన్న గారు గోల్కొండ కిలా లోపల జగదాంబ మహంకాళి గుడి కట్టించినప్పటి నుంచి ఈ సంబరం మొదలైందని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతంలో పెద్ద రోగం అంటే ప్లేగు వ్యాధి వస్తే ఆ మాయదారి రోగం పోవాలని జనాలు అమ్మవారికి బోనం సమర్పించుకున్నారట. బోనాల పండుగ అనుకున్న అసలైన చరిత్ర, దాని ప్రాముఖ్యత కుతుబ్ షాహీ కాలం నాటి ముచ్చట. 1675 గోల్కొండ నవాబు అయిన కుతుబ్ షాహీ రాజుల కాలంలోనే మొదలైంది. అప్పట్లో గోల్కొండ ఆస్థాన మంత్రులైన అక్కన్న మాదన్న గార్లు కోట లోపట జగదాంబ మహంకాళి తల్లికి చిన్న గుడి కట్టించారు. రాజ్యంలో ఎలాంటి రోగాలు రాకుండా, కరువు కాటకాలు పడకుండా కాపాడమని అమ్మవారికి బోనం పెట్టి మొక్కుకున్నారు. అప్పట్లో హైదరాబాద్, సికింద్రాబాద్లలో కలరా, ప్లేగు రోగాలు మహమ్మారిలా చుట్టుముట్టాయి. వేలాది మంది జనాలు ఆ రోగం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. జనాలు ఏం చేయాలనో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అదే సమయంలో మన హైదరాబాద్కు చెందిన ఒక మిలిటరీ బెటాలియన్ అంటే లష్కర్ సైనికులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి డ్యూటీ మీద పోయిర్రు. అక్కడ శివుని పుణ్యక్షేత్రమైన మహాకాళేశ్వరుడు, అలాగే మహాకాళి అమ్మవారి గుడి ఉన్నాయి. తమ సొంత ఊర్లో ప్లేగు రోగం వచ్చి జనాలు చనిపోతున్నారనే వార్త వినగానే ఆ సైనికులకు కడుపు కోత మొదలైంది. తమ కుటుంబాలు, పిల్లలు ఏమైపోతారో అని భయపడిపోయారు. దాంతో ఆ సైనికులంతా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కాళ్ళ మీద పడి మొక్కుకున్నారు. తల్లి, మా ఊరిని, మా పిల్లలను ఆ మాయదారి రోగం నుంచి కాపాడు. ఆ రోగాన్ని ఖతం చేస్తే మేము తిరిగి మా సొంత గడ్డకు పోగానే నీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టిస్తాం అని మొక్కుకున్నారు. అమ్మవారి దయ వల్ల ఆ రోగం తగ్గిపోయింది, ఊరు చల్లబడింది. అన్నట్టుగానే ఆ సైనికులు తిరిగి సికింద్రాబాద్కు రాగానే తమ మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కట్టించారు. ఆ తర్వాతే అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం మొదలుపెట్టారు. అలా మొదలైన ఆచారం ఈరోజు మన తెలంగాణ ప్రజలందరి ఇళ్లలో ఒక పెద్ద పండగలా మారిపోయింది. లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మహంకాళి చరిత్ర. నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ప్రధాన ద్వారంగా ఒక పెద్ద ఎర్రటి దర్వాజా అంటే ద్వారం ఉండేది. అందుకే ఈ ప్రాంతాన్ని లాల్ దర్వాజా అని పిలుస్తారు. సింహవాహిని బిజిలీ మహంకాళి ఆలయాన్ని 1907లో ప్రతిష్ఠించారు. కానీ దీనికి ఇంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత రావడానికి 1908లో జరిగిన ఒక సంఘటన కారణం. ఆ ఏడాది హైదరాబాద్ను మూసీ నది వరదలు ముంచెత్తి అల్లకల్లోలమైంది. వేల మంది చనిపోయారు. నగరం సర్వనాశనం అయిపోతున్న తరుణంలో నిజాం రాజు ఆరో మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనలో నాటి ప్రధాని మహారాజ్ సర్ కిషన్ ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి లాల్ దర్వాజా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నగరాన్ని కాపాడమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణతో హైదరాబాద్ ఆ గండం నుంచి గట్టెక్కింది. చాలా మందికి తెలియని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అలా వరద ఉధృతి పెరిగినప్పుడు అప్పటి నిజాం రాజు కలలో అమ్మవారు ప్రత్యక్షం అయ్యి బంగారు ముక్కు పుడకను చేయించి ఆ నదీ ప్రవాహంలో అంటే మూసీ నది ప్రవాహంలో విడిచిపెట్టమని, అప్పుడు గంగమ్మ తల్లి శాంతిస్తుంది అని చెప్పారు. అప్పుడు చెప్పడంతో ఆ రాజు అమ్మవారు చెప్పినట్టే ఒక ఎడ్ల బండి చక్రమంత పరిమాణంలో ముక్కు పుడకను చేయించి ఆ ప్రవాహంలో వదిలారని, అప్పుడు ఆ ప్రవాహం ఉధృతి తగ్గిందని చెబుతారు. అందువల్ల అమ్మవారిని కూడా అలా ప్రతి సంవత్సరం ఊరేగించి నిమజ్జనం చేస్తారు అని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారిని సింహవాహిని అని పిలుస్తారు. ఎందుకంటే ఆ తల్లి భీకరమైన సింహంపై ఆసీనురాలై ఉంటుంది. ఇది దుష్ట శిక్షణకు, మనల్ని కాపాడే అఖండ శక్తికి ప్రతీక. అమ్మవారి మహిమను చూసి నాటి హైదరాబాద్ నిజాం రాజు ఆరో మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్వయంగా ఈ ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి భూమిని, నిధులను విరాళంగా ఇచ్చారు. మతాలకు అతీతంగా అమ్మవారిని అందరూ పూజించడానికి ఇదొక నిదర్శనం. ఈ గోల్కొండ బోనాలతోనే నెల రోజుల పాటు సాగే పండగ సంబరాలు మొదలవుతాయి.
గోల్కొండ బోనాలు కాగానే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడితో పాటు ఓల్డ్ సిటీలో ఉండే అన్ని పెద్ద పెద్ద గుళ్ళలో బోనాల పండుగ షురు అవుతుంది. క్రీస్తు శకం 1516 నాటి కాలం అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల పాలన నాటి ఒక పాత శాసనం దొరికింది. అందులో బోనాలు భవిష్యవాణి చెప్పే రంగం అనే ముచ్చట స్పష్టంగా రాసి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మనం అనుకునే ప్లేగు రోగం కథ అంటే కొన్ని వందల ఏండ్ల ముందే అంటే 16వ శతాబ్దం మొదట్లోనే మన గడ్డ మీద బోనాల ఆచారం సంస్కృతి గట్టిగా ఉండేదని పక్కా ఆధారాలతో తేలిపోయింది. ఇప్పటికీ ఉన్న ఒక పాత సాంప్రదాయాన్ని జనాలు మళ్ళీ పెద్ద ఎత్తున ఊపిరి పోసి ఇంకాస్త ముందుకు తీసుకుపోయారు. అంతే తప్ప ఆ రోగం వచ్చినప్పుడే బోనాలు ఉట్టలేదు. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాక బోనాల పండుగ రేంజ్ అస్సలు మామూలుగా లేదు. మన జనం గుండెల్లోంచి పుట్టిన ఈ సంబురం ఇప్పుడు తెలంగాణలోనే అతిపెద్ద ప్రజల పండుగగా మారింది. ముఖ్యంగా 2014లో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రభుత్వమే అఫీషియల్గా అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది. గుడులకు ఫండ్స్ ఇవ్వడం, వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూడడం, గట్టి సెక్యూరిటీ పెట్టడం, ఇంకా మన సంస్కృతి పొట్టిపడేలా పెద్ద పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం లాంటివి చేస్తూ పండుగను దేశం మొత్తం మెచ్చుకునేలా జరుపుకున్నారు. మన జంట నగరాల్లో జరిగే బోనాల ఊరేగింపులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యాయి. బోనం అనే పదం మన తెలుగు మాట అయిన భోజనం నుంచి వచ్చింది. ఈ పండుగ రోజు ఆడబిడ్డలు ఎంతో నియమనిష్టలతో కొత్త మట్టి కుండలలో లేదా ఇత్తడి పాత్రలలో పాలు బెల్లం వేసి అన్నం వండుతారు. ఆ కుండకు వేపాకులు కట్టి పసుపు బొట్టు పెట్టి కుంకుమతో అమ్మవారిని అలంకరించినట్లు అలంకరిస్తారు. కుండపైన ఒక దీపం వెలిగిస్తారు. ఇలా ముస్తాబు చేసిన బోనాల కుండలను మన ఆడబిడ్డలు తలపై పెట్టుకొని భక్తితో గుడికి నడుచుకుంటూ వెళుతారు. అమ్మవారికి ఈ బోనంతో పాటు పసుపు కుంకుమ గాజులు సాక అంటే పచ్చిపాలు బెల్లం నీళ్ళు అన్నమాట, ఇంకా పట్టు చీరను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బోనాలు అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండగ. ఇది జగన్మాత అయిన మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే పండగ. మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇది మన తెలంగాణ ఆత్మగౌరవానికి, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఆషాఢ మాసం మొదటి ప్రతి ఆదివారం నుంచి ఒక్కో వారం ఒక్కో పెద్ద గుడిలో వారాల చొప్పున ఈ సంబరాలు కొన్ని వారాల పాటు జరుగుతాయి. పండగ మొదటి రోజు అలాగే ఆఖరి రోజు అయిన ఆషాఢ మాసం వరకు ఆదిపరాశక్తి రూపమైన కట్ట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ, బద్ది పోచమ్మ, నల్ల పోచమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, సింహవాహిని, బిజిలి మహంకాళి, ఉజ్జయిని మహంకాళి, బంగారు మైసమ్మ అనే పేర్లతో అమ్మవారిని కొలిచి ప్రత్యేక పూజలు మొక్కులు చెల్లిస్తారు. జనాలు తమ కోరికలు తీర్చుకునేందుకు ఊరిని చల్లగా చూస్తున్నందుకు అమ్మవారిని కృతజ్ఞతగా బోనాలు సమర్పించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. మొదట బోనాలు గోల్కొండతో మొదలై మళ్ళీ మరుబోనంతో గోల్కొండలోనే పూర్తవుతాయి. అంటే మొదటి వారం గోల్కొండ, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, మూడో ఆదివారం లాల్ దర్వాజా, సింహవాహిని, బిజిలీ మహంకాళి, లష్కర్ బోనాలతో ముగుస్తుంది. కానీ నాలుగో ఆదివారం మరుబోనం కింద మరో బోనాల జాతర గోల్కొండలో జరిపి ముగిస్తారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో పల్లెల్లో ప్రతి జిల్లాకి వేరువేరు విధాలుగా అంటే గ్రామ దేవతల రూపంలో ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటారు. ఊరంతా ఒకటై అమ్మవారిని కొరుచుకుంటారు. బోనాల పండుగలు అసలైన ఊపు ఆకర్షణ అయిన పోతరాజు ముచ్చట. పోతరాజు అమ్మవారి తమ్ముడు, మన బోనాల రక్షకుడు. మన తెలంగాణ సాంప్రదాయంలో పోతరాజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన్ను మహంకాళి అమ్మవారికి రక్షకుడిగా, తోడబుట్టిన తమ్ముడిగా కొలుస్తారు. బోనాల ఊరేగింపులో పోతరాజు పాత్ర చాలా పెద్దది. భక్తులకు ఎలాంటి ఆపద రాకుండా చూసే కాపలాదారుడు ఈయనే. ఊరేగింపు సాగుతున్నప్పుడు ఒక భక్తుడు పోతరాజు రూపం కడతాడు. ఆ రూపం చూడడానికి చాలా గంభీరంగా భక్తిభావంతో నిండి ఉంటుంది. ఒంటి నిండా పసుపు పూసుకొని, నొసట మీద పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని, ఎర్రటి ధోతి అంటే పంచె కట్టుకుంటాడు. చేతిలో పెద్ద కొరడా పట్టుకొని అంటూ చుట్టూ జనాల అరుపులతో ఒళ్ళు పులకరించేలా డప్పు చప్పులకు ఈలలు వేస్తూ ఒళ్ళు గొగ్గురుపరిచేలా గంభీరంగా డాన్స్ చేస్తాడు. ఈ రూపం మన తెలంగాణ సంస్కృతిలో ఒక శక్తికి
భక్తికి నిదర్శనం. పోతురాజు బోనాల ఊరేగింపుకు ముందుండి నడుస్తాడు. డప్పుల శబ్దాలకు అనుగుణంగా భక్తుల కంటే ముందే గంభీరంగా డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయన అలా చేయడం అమ్మవారికి ఇచ్చే గౌరవం అని, అలాగే అమ్మవారు వచ్చే దారిలో ఎలాంటి దుష్టశక్తులు లేకుండా నాశనం చేయడం అని జనాలు నమ్మకం. పోతరాజు అడుగు పడితేనే బోనాల పండుగకు అసలైన ఊపొస్తుంది. రంగం అమ్మవారి భవిష్యవాణి. బోనాల పండుగ మొత్తంలో రంగం అనేది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన ఘట్టం. పెద్ద బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తారు. అమ్మవారే స్వయంగా పూని భవిష్యత్తు గురించి చెప్పే మాటలను వినడానికి జనాలు ఎగబడతారు. దీన్నే భవిష్యవాణి అని కూడా అంటారు. అమ్మవారి పూనకం వచ్చిన ఒక ఆడబిడ్డ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది. ఆ సమయంలో ఆమెను సాక్షాత్తు ఆ మాంకాళి అమ్మవారి రూపంగానే జనాలు నమ్ముతారు. ఊరేగింపు మొదలు కాకముందే ఈ ముచ్చట జరుగుతుంది. అమ్మవారు మాటగా రాబోయే ఏడాదిలో వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, జనాల ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఊరికి ఏమైనా గండాలున్నాయా, వాటిని తప్పించుకోవడానికి ఏం చేయాలి లాంటి విషయాలన్నింటికీ అమ్మవారు సమాధానాలు ఇస్తూ ప్రజలను చల్లగా చూసుకుంటుందని పలుకుతూ భక్తులకు నమ్మకాన్ని ఇస్తుంది. మన తెలంగాణ సాంప్రదాయంలో ఈ రంగానికి చాలా పెద్ద గుర్తింపు ఉంది. భక్తి, నమ్మకం, ఊరి జనమంతా ఒకటయ్యే ఒక అద్భుతమైన సంస్కృతికి ఇది నిదర్శనం. బోనాల పండుగలో అత్యంత కీలకమైన ఆఖరి ఘట్టమైన ఘటం ఊరేగింపు ముచ్చట. ఘటం అంటే అమ్మవారి రూపంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం. పండగ మొదటి రోజు నుంచి మొదలుకొని ఆఖరి రోజు నిమజ్జనం అయ్యేంత వరకు ఈ ఘటం పూజలు, ఊరేగింపులు నడుస్తూనే ఉంటాయి. శివసత్తులు అమ్మవారి భక్తుడు సాంప్రదాయమైన ధోతి కట్టుకుని ఒంటి నిండా పసుపు రాసుకొని ఈ ఘటాన్ని తన తల మీద ఎత్తుకొని నడుస్తాడు. ఆయన వెంట డప్పుల మూతలతో ఊరంతా మార్మోగిపోతుంది. అలా తీసుకుని వచ్చి అమ్మవారిని నవరాత్రులు నిర్వహిస్తారు. బోనాలకి ముందు 9 రోజులు ఉంది అనగా అమ్మవారిని ఘటం రూపంలో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. అంటే సికింద్రాబాద్లో బోనాలు అనగా ఆ రోజు హైదరాబాద్ లాల్ దర్వాజాలో అమ్మవారి ఘటాలు తీసుకుని వస్తారు. ఆ తర్వాత 8 రోజుల బోనాలు జరిపి 9వ రోజు ఊరేగింపు తీసి మూసీ నది ఒడ్డున నిమజ్జనం చేస్తారు. పోతురాజు వీరంగం, భవిష్యవాణి కూడా 9వ రోజు నిర్వహిస్తారు. బోనాల పండుగ ముగింపు ఈ ఘటాల నిమజ్జనంతోనే జరుగుతుంది. ముఖ్యంగా పాత బస్తీ లాల్ దర్వాజా, హరిబోలి, అక్కన మదన్న దేవాలయం ఘటం ఊరేగింపు చాలా ఫేమస్. అమ్మవారి ఘటాన్ని ఏనుగు అంబారి మీద పెట్టి ముందు గుర్రాలు నడుస్తుండగా పెద్ద ఎత్తున ఊరేగిస్తారు. సాయంత్రం వేళ రంగురంగుల లైట్లు, డీజేలతో బాణా సంచాలు కాలుస్తూ ఎంతో హడావిడిగా వైభవంగా సాగే ఈ ఊరేగింపు నయాపుల్ అంటే మూసీ నది దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఘటాలను నీటిలో నిమజ్జనం చేయడంతో నెల రోజుల పాటు సాగిన మన తెలంగాణ బోనాల పండుగ సంబరాలు ముగిసిపోతాయి. దోస్తులు, నేను పుట్టి పెరిగిందంతా మన ఓల్డ్ సిటీ లాల్ దర్వాజాలోనే. సాక్షాత్తు ఆ సింహవాహిని బిజిలీ మాంకాళి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ నాపై ఉంటాయని నమ్ముతాను. మన సంస్కృతి, మన చరిత్ర అంటే నాకు ప్రాణం. అందుకే మన గుడులు, వాటి గొప్పతనాన్ని, వాటి వెనక ఉన్న ఆసక్తికరమైన నిజాలను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి శని, ఆదివారం ఒక ప్రత్యేకమైన గుడికి సంబంధించిన అద్భుతమైన ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మాంకాళి బోనాల పండుగ వైభవం గురించి మన ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం నాకు చక్కిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా బోనాల గురించి చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. మన చరిత్రను, మన భక్తిని రేపటి తరానికి అందిద్దాం. మన ఛానల్ ఇంకా పెద్ద సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై మాతాది.